Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. ప్రతి సంవత్సరం మనకి అన్ని కేటగిరీస్లలో సినిమా ఇండస్ట్రీ కదండి, టీవీ ఇండస్ట్రీలో కూడా అన్ని కేటగిరీస్లలో నెంబర్ 1 ఎవరో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎలా ఉంది అని చెప్పి మనకి ఓటింగ్ సెక్షన్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటారు. మనకి హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ది టీవీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఫీమేల్ కేటగిరీలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ ఇండస్ట్రీ 2018 లిస్ట్లో మనకి ఓటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో టాప్ 15 మెంబర్స్ని హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేశారు. దీనిలో మనకి అనూహ్యంగా చాలామందిని బీట్ చేస్తూ చాలా నెంబరింగ్ గేమ్ అనేది జరిగింది. ఒకసారి చూద్దాం. హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన ఈ టాప్ 15 మెంబర్స్ అనేది మనకి ఓన్లీ టెలివిజన్లో ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళండి. అది కన్నడ కానీ అన్ని లాంగ్వేజెస్లలో. సో మన తెలుగు సైడ్ మాత్రం అనౌన్స్ చేసిన అంటే టాప్ 15లో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండడం అనేది రియల్గా అది గ్రేట్ అని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో మనల్ని రష్మిని అండ్ శ్రీముఖిని వీళ్ళందరినీ బీట్ చేస్తూ వర్షిణి గారు నెంబర్ 3 ర్యాంకు కొట్టేశారంటే అసలుకి వర్షిణి గారు లాస్ట్ ఇయర్ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారో చూడొచ్చు. రష్మి గారు 4th ప్లేస్లో ఉండడం, 5th ప్లేస్లో విష్ణుప్రియ గారు, 8th ప్లేస్లో వింధ్య గారు, 11th ప్లేస్లో శ్రీముఖి గారు, 12th ప్లేస్లో ఇన్స్టాగ్రామ్ క్వీన్ దీప్తి సునైనా గారు అండ్ 13th ప్లేస్లో అనసూయ గారు, 15th ప్లేస్లో నేహా చౌదరి గారు ఉండడం అనేది రియల్గా మన తెలుగు వాళ్ళే టాప్ 15 మెంబర్స్లో ఇంతమంది ఉండడం, తెలుగు టాప్ యాంకర్స్ ఇంతమంది ఉండడం అనేది రియల్గా ఎంత ఘనం మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో మీరు ఊహించుకోవచ్చు. చాలామంది రష్మి ఫ్యాన్స్ కానీ, శ్రీముఖి ఫ్యాన్స్ కానీ, లేకపోతే అనసూయ ఫ్యాన్స్ కానీ చాలామంది అనుకుంటారు అదేంటి టాప్ 3లో టాప్ 2లో టాప్ 1లో మా వాళ్ళు ఉండాలి కానీ వీళ్ళు ఉండడం ఏందని చాలామంది అనుకుంటారు. ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. టాప్ 3 వర్షిణి గారికి ఎందుకు వచ్చిందంటే అండి, టాప్ 3లో మనకి లాస్ట్ 2018లో మాత్రం వర్షిణి గారు D10 కానీ, పోవేపోరో కానీ, సరైనోళ్ళు కానీ, పటాస్ కానీ, తారాజువల్ కానీ, కామెడీ నైట్స్ కానీ ఇలా చాలా షోస్తో మనకి 2018 అనేది ఎంటర్టైన్మెంట్ జరిగింది. సో తను హోస్ట్ చేసిన ప్రతి షో అనేది టాప్ 1 ట్రెండింగ్లో అనేది కొనసాగుతూనే ఉంది కాబట్టి మనకి 3rd ప్లేస్ వర్షిణి గారు కైవసం చేసుకున్నారు. అండ్ 4th ప్లేస్కి వచ్చేసరికి మనకి రష్మి గారు ఉన్నారు. రష్మి గారు డీల్ చేసిన షోస్లలో కూడా D10 కానీ, డి జోడీ కానీ, అంతకు మించి సినిమా ద్వారా కానీ అండ్ మనకి అనుభవించు రాజా షో ద్వారా కానీ 2018లో ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ చేయడం వల్ల మనకి 4th ప్లేస్ రష్మి గారికి వచ్చింది. అండ్ మనకి వింధ్య గారు చాలా మందికి బాగా పరిచయం. మనకి ప్రో కబడ్డీ ఎవరైతే బాగా ఫాలో అయ్యారో కబడ్డీ లీగ్ అనేది అన్ని మనకి చాలా ఫేమస్గా యాంకరింగ్ చేయడం, ఆ సీజన్ మొత్తం మనకి తను ట్రెండింగ్లో ఉండడం అండ్ మనకి ఐపీఎల్ సీజన్స్లో కూడా మనకి తెలుగు సైడ్ ఐపీఎల్ రిలీజ్ చేస్తున్న టెలికాస్ట్లో మనకి వింధ్య గారు హోస్ట్ చేయడం అండ్ ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ మంత్ వస్తున్న ఐపీఎల్లో కూడా వింధ్య గారు హోస్ట్ చేయడం తెలుగు సైడ్. సో ఈ ఇయర్ కూడా మనకి వింధ్య గారు కనువిందు చేయబోతున్నారు. మనకి శ్రీముఖి 11th పొజిషన్ పటాస్ ద్వారా మనకి డైలీ షోస్లలో పడుతూ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ చేయడం. సో పటాస్ అనేది కంటిన్యూగా మనకి ఎవ్రీడే టెలికాస్ట్ అవుతుంది కానీ తను 11th పొజిషన్ కైవసం చేసుకుందండి. అండ్ మనకి బిగ్ బాస్ ద్వారా లాస్ట్ సీజన్లో బాగా ట్రెండ్ అయ్యి సోషల్ నెట్వర్క్ నుంచి వచ్చి యూనిక్గా తన సొంతమైన ఐడితో పాపులారిటీ సొంతం చేసుకొని ఇన్స్టాగ్రామ్ క్వీన్గా పేరు పొందుతున్న దీప్తి సునైనా గారికి టాప్ 15లో 12th పొజిషన్ వచ్చిందండి. అండ్ మనకి అనసూయ గారిది చూసుకున్నట్లయితే తను డీల్ చేసే జబర్దస్త్ కానీ, తను డీల్ చేసే నెక్స్ట్ డ్రామా జూనియర్స్ కానీ, క్షణం మూవీ ద్వారా కానీ, రంగస్థలంలో అత్తగారి క్యారెక్టర్ ద్వారా కానీ ఫుల్ లెంత్ 2018 అనేది తను ఎంటర్టైన్మెంట్ చేయడం వల్ల తనకి 13th ప్లేస్ వచ్చింది. అండ్ 15th ప్లేస్లో రీస్టార్ట్ ప్రోగ్రామ్ అండ్ ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్ సీజన్స్లో కూడా వన్ ఆఫ్ ది యాంకర్గా తను చేసిన హడావుడి మన నేహా చౌదరి గారికి మనకి 15th ప్లేస్ ద్వారా టాప్ 15 మెంబర్స్లో నియర్లీ 9 to 10 మెంబర్స్ మన తెలుగు యాంకర్సే ఉండడం అనేది రియల్లీ గ్రేట్ అండి. హోప్ 2019 కూడా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ 15 మెంబర్స్ని గెలుచుకుంటారని చూద్దాం. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.